డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము డిగ్రీ థర్డ్ ఇయర్లో 6th సెమిస్టర్లో క్లస్టర్ ఏలో పేపర్ 8 A1లో ఉన్న యూనిట్ ఫస్ట్లో ఆగ్రోబయోడైవర్సిటీ గురించి చెప్పుకుంటున్నాం. ఆగ్రోబయోడైవర్సిటీ. Before that, we must know the biodiversity. Biodiversity means it is defined as the degree of variety in nature with regards to biological species. జీవులలో ఉండే వివిధ రకాలైన వేరియేషన్స్ని మనం ఏమంటామంటే బయోడైవర్సిటీ అంటాం. ఇంకా ఏమనొచ్చు అంటే ది టోటాలిటీ ఆఫ్ జీన్స్, స్పీసీస్ అండ్ ఈకోసిస్టమ్స్ ఆఫ్ ఏ రీజియన్. ఒక ప్రాంతంలో ఉండే మొత్తం జీన్స్, జన్యువులు, ఒక ఆవరణంలో ఉండే జీవజాతులలో ఉండే జన్యువులంతా కలిపి మనము జీవ వైవిధ్యంగా చెప్పవచ్చు. బయోడైవర్సిటీ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ సిస్టమ్స్. ఇది జీవ వైవిధ్యం అనేది జీవరాశుల యొక్క సహజ ధర్మము. ది టర్మ్ బయోడైవర్సిటీ వాస్ కాయిన్డ్ బై ఎడ్వర్డ్ విల్సన్. Now come to the agrobiodiversity. Agrobiodiversity is the result of natural selection process and the careful selection and inventive developments of farmers, herders and fishers over millennia. కొన్ని మిలీనియన్ సంవత్సరాల క్రితం నుంచి వ్యవసాయదారులు, పశువుల కాపర్లు, మత్స్యకారులు సెలెక్టివ్గా, కేర్ఫుల్గా ఎంపిక చేసిన జాతులని డెవలప్ చేయడమే వల్ల ఏర్పడినదే ఈ ఆగ్రోబయోడైవర్సిటీ, వ్యవసాయ జీవ వైవిధ్యము. అంటే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఫార్మర్స్, హెర్డర్స్, ఫిషరు వీళ్ళంతా కూడా ఉన్న పంటల్లో కేర్ఫుల్గా సెలక్షన్ చేసుకొని మంచివిగా ఎన్నిక చేసుకొని వాటిని డెవలప్ చేసుకుంటూ రావడమే ఈ ఆగ్రోబయోడైవర్సిటీ అనేది ఏర్పడింది. ఆగ్రోబయోడైవర్సిటీ ఈజ్ ఏ వైటల్ సబ్సెట్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఈ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యానికి ఈ ఆగ్రోబయోడైవర్సిటీ అనేది ఒక ముఖ్యమైన భాగంగా చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ ఏ యూజ్ ఆఫ్ లైఫ్, దట్ ఈజ్ ancillary biotechnologies by mankind whose food and livelihood security depend on the sustained management of those diverse biological resources that are important for food and agriculture. ఈ ఆగ్రోబయోడైవర్సిటీ అనేది జీవితానికి చాలా ఉపయోగం అన్నమాట. ఏ విధంగా అంటే మనకు ఆహారము, మళ్ళా వ్యవసాయము, తర్వాత చాలా వైవిధ్యభరితమైన జీవ వనరులు ఇవన్నీ కూడా సుస్థిరంగా నిర్వహించబడడానికి ఈ ఆగ్రోబయోడైవర్సిటీ అనేది ఉపయోగపడుతుంది. Agricultural biodiversity, also known as agrobiodiversity, are genetic resources for food and agriculture. Agrobiodiversity అన్నా అగ్రికల్చరల్ బయోడైవర్సిటీ అయినా ఒకటి. ఇంకా దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఆహారం మరియు వ్యవసాయం కోసము ఏర్పడిన జన్యు వనరులుగా చెప్పుకోవచ్చు. జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. దీంట్లో ఏమేమి ఉంటాయి ఆగ్రోబయోడైవర్సిటీలో, అగ్రికల్చరల్ బయోడైవర్సిటీలో ఏమేమి ఉంటాయి అంటే ఇట్ ఇన్క్లూడ్స్ domesticated crop and wild plants including woody perennials and aquatic plants used for food and other natural resources based products.
మనం చెప్పుకున్నాం అగ్రికల్చరల్ బయోడైవర్సిటీ అంటే ముందు చెప్పుకున్నాం ఫార్మర్సు వీళ్ళంతా కూడా సెలెక్టివ్గా ఎంపిక చేసుకొని సెలక్షన్ చేసుకొని డెవలప్ చేసిన పంటలు. అలాంటప్పుడు ఇక్కడ దీంట్లో ఏమేమి వస్తాయి? డొమెస్టికేటెడ్ క్రాప్స్, వైల్డ్ ప్లాంట్స్, ఫార్మర్స్ చేత పెంచబడే పంటలు, అంతేకాకుండా వన్య ప్లాంట్స్, వన్యంగా పెరిగే మొక్కలు. దేనికోసం? ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఏ విధంగా? ఆహారంగా ఉపయోగపడతాయి. అలాంటివన్నీ కూడా వుడీ పెరినియల్స్, బహువార్షిక మొక్కలు, అక్వాటిక్ ప్లాంట్స్, నీళ్ళల్లో పెరిగే మొక్కలు, ఇవన్నీ కూడా మనకు ఫుడ్గా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా నేచురల్ రిసోర్సెస్ అన్నమాట, ప్రకృతి వనరులు, వీటి నుంచి వచ్చే ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా ఈ అగ్రోబయోడైవర్సిటీలో ఉంటాయి. నెక్స్ట్, డొమెస్టిక్ అండ్ వైల్డ్ యానిమల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫుడ్, ఫైబర్, ఫర్స్, milk, organic fertilizer, fish and other aquatic animals with field, forest, rangeland and aquatic ecosystem. ఇక్కడ మనం పైన ప్లాంట్స్ చెప్పుకున్నాం, డొమెస్టికేటెడ్ క్రాప్స్, వైల్డ్ ప్లాంట్స్, మనకి ఏవైతే ఉపయోగకరంగా ఉంటాయో నేచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా చెప్పుకున్నాం. అట్లాగే యానిమల్స్కి వచ్చినప్పుడు డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, ఇవన్నీ మనం దేనికి యూజ్ చేసుకుంటుంటాం? మనకు అవసరం ఏంటి? దేనికోసం? ఫుడ్, ఫైబర్, ఫర్స్, మిల్క్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఫిష్, అక్వాటిక్ యానిమల్స్, వీటితో పాటు అవి ఉండే ఫీల్డ్, ఆ ల్యాండ్, ఆ వాతావరణము, ఫారెస్ట్, అడవులు, రేంజ్ ల్యాండ్, భూములు, అక్వాటిక్ ఈకోసిస్టమ్స్, ఇవన్నీ కూడా ఈ అగ్రోబయోడైవర్సిటీలో ఉంటాయి. డొమెస్టిక్ లైఫ్ స్టాక్ స్పీసీస్ అండ్ దేర్ వైల్డ్ రిలేటివ్, మళ్ళా మనం పెంచుకునే పశు జాతులు, వాటి యొక్క వన్య జాతులు, రిలేటివ్స్, అవన్నీ కూడా ఉంటాయి. ఇవే మనం డొమెస్టికేట్ చేసుకునేటివే కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి అంటే నాన్ హార్వెస్టెడ్ స్పీసీస్ ఇన్ ప్రొడక్షన్ ఈకోసిస్టమ్స్ దట్ సపోర్ట్ ఫుడ్ ప్రొవిజన్ including soil microbiota, pollinators and other insects such as bees, butterflies, earthworms and green flies. ఇప్పుడు డొమెస్టికేటెడ్ యానిమల్స్, డొమెస్టికేటెడ్ క్రాప్స్ చెప్పుకున్నాం. ఇంకా ఈ అగ్రోబయోడైవర్సిటీలో నాన్ హార్వెస్టెడ్ స్పీసీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే టు ప్రొడక్షన్ ఈకోసిస్టమ్ దట్ సపోర్ట్ ఫుడ్ ప్రొవిజన్స్. ఇక్కడ మనం ఈ డొమెస్టికేషన్ ప్లాంట్స్, డొమెస్టికేటెడ్ యానిమల్స్ అన్నీ కూడా మనం బాగా డెవలప్ చేయాలి, వాటిని సుస్థిరంగా పెంచాలి అన్నప్పుడు అవి బాగా పెరగడానికి ఉపయోగపడే స్పీసీస్ కూడా ఉంటాయి. అవన్నీ ఉంటేనే ఒక ఈకోసిస్టమ్ అనేది బాగా ఉంటుంది. అవి ఏంటంటే సాయిల్ మైక్రోబయోటా, సాయిల్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్, పాలినేటర్స్ ఉంటేనే కదా ప్లాంట్స్లో ఫర్టిలైజేషన్ అవి జరుగుతుంది, ఫుడ్ వస్తుంది. అండ్ అదర్ ఇన్సెక్ట్స్, ఇంకా మనకు తెలిసిన ఈ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా బీస్, బటర్ఫ్లైస్, ఎర్త్వామ్స్, గ్రీన్ ఫ్లైస్, ఇవన్నీ కూడా మనం పెంచాం కానీ వైల్డ్గానే ఉంటాయి. వీటన్నిటి గురించి కూడా మనము అగ్రోబయోడైవర్సిటీలో చదువుకుంటాం. ఎందుకంటే దే ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఈకోసిస్టమ్స్. ఈకోసిస్టమ్ అనేది బాగుంటేనే ఇవన్నీ మనం ప్రొడక్షన్ కానీ చేసుకోగలుగుతాం. నాన్ హార్వెస్టెడ్ స్పీసీస్ ఇన్ ది వైడర్ ఎన్విరాన్మెంట్ దట్ సపోర్ట్ ఫుడ్ ప్రొడక్షన్ అగ్రో ఈకోసిస్టమ్. ఇంకా కూడా మనం నాన్ హార్వెస్టెడ్ మనం పెంచాం ఇక్కడ, అవన్నీ కూడా ఇక్కడ అగ్రోబయోడైవర్సిటీలో ఉంటాయి. ఇవన్నీ కూడా అగ్రికల్చరల్, ఫారెస్ట్, అక్వాటిక్ ఈకోసిస్టమ్, ఇవన్నీ కూడా గుడ్, హెల్తీగా, సస్టైనబుల్గా డెవలప్ అవ్వడానికి కావలసిన స్పీసీస్ అన్నీ కూడా, జాతులన్నీ కూడా ఈ అగ్రోబయోడైవర్సిటీలో ఉంటాయి. ఇంకా ఈ అగ్రోబయోడైవర్సిటీ మనకు ఏమేమి ఇస్తుంది? Agricultural biodiversity provides sustainable production of food and other agricultural products, emphasizing both strengthening sustainability in production systems at all levels of intensity and improving the conservation. మొత్తం ఈ ఆల్ లెవెల్స్, బయోడైవర్సిటీలో ఉండే లెవెల్స్లో అంతా కూడా
అన్ని లెవెల్స్లో కూడా ఉన్న జీవజాతులన్నింటినీ పరిరక్షించడం కోసము, వాటిని స్ట్రెంగ్తన్ చేయడం కోసము, ఒక సుస్థిరమైన ప్రొడక్షన్ రావడం కోసము ఇది ఎక్కువగా తోడ్పడుతుంది. సస్టైనబుల్ ప్రొడక్షన్, సుస్థిరమైన ప్రొడక్షన్ చేయడానికి ఎక్కడ ఫుడ్ అండ్ అదర్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్లో ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. ఇన్ ఆల్ లెవెల్స్ మీన్స్ 3 లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, జెనెటిక్ లెవెల్, స్పీసీస్ లెవెల్, ఈకోసిస్టమ్ లెవెల్, అన్ని లెవెల్స్లో కూడా సస్టైనబుల్ ప్రొడక్షన్ని డెవలప్ చేస్తుంది. Biological or life support to production, emphasizing conservation, sustainable use of enhancement of biological resources that support sustainable production systems, particularly soil biota, pollinators and predators. బయలాజికల్ రిసోర్సెస్, జీవ వనరులన్నిటినీ ఎన్హాన్స్ చేస్తుంది, ఎక్కువయ్యేటట్టు చేస్తుంది. తద్వారా ప్రొడక్షన్, సుస్థిరమైన ప్రొడక్షన్ అనేది మనకు వస్తుంది అన్ని సిస్టమ్స్లో. ఇప్పుడు ఈ అగ్రికల్చరల్ బయోడైవర్సిటీ వల్ల మనం సాయిల్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు, పాలినేటర్స్ని అండ్ ప్రిడేటర్స్. పాలినేటర్స్ అంటే మనకు తెలుసు ఏం చేస్తాయి, పాలినేషన్ జరుగుతుంది, తద్వారా మనకు ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ప్రిడేటర్స్ ఎందుకు? ప్రిడేటర్స్ కూడా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. పెస్ట్ని అవన్నీ కూడా నేచురల్ బయో పెస్టిసైడ్స్గా యూజ్ అయ్యి మనకు ప్రొడక్షన్ ఎక్కువగా వచ్చేటట్టు చేస్తుంది. ఇకలాజికల్ అండ్ సోషల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అగ్రో ఈకోసిస్టమ్స్ సచ్ యాజ్ ల్యాండ్స్కేప్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, సాయిల్ ప్రొటెక్షన్ అండ్ హెల్త్, వాటర్ సైకిల్ అండ్ వాటర్ క్వాంటిటీ అండ్ ఎయిర్ క్వాంటిటీ, CO2 సీక్వెన్స్ట్రేషన్ ఎక్సెట్రా. ఇంకా మనకు ఇకలాజికల్ ఆవరణ సంబంధంగా, సోషల్ సర్వీసెస్ సామాజిక సేవల పరంగా కూడా ఈ అగ్రో ఈకోసిస్టమ్స్ బాగా డెవలప్ చేస్తుంది. మనం ల్యాండ్స్కేప్స్, ఒక ప్రకృతి అందమైన దృశ్యాలు ఏర్పడడానికి, వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇవంతా కూడా సాయిల్ ప్రొటెక్షన్ కావడానికి, హెల్త్ ఆరోగ్యపరంగా, వాటర్ సైకిల్ మీకు తెలుసు, వాటర్ సైకిల్ అంతా కూడా కంటిన్యూటీగా జరగడానికి, వాటర్ క్వాంటిటీని పెంచడానికి, ఎయిర్ క్వాలిటీ, CO2 సీక్వెన్స్ట్రేషన్, ఇవన్నీ కూడా ఈ సర్వీసెస్ అంతా కూడా మనకు ఈ అగ్రోబయోడైస్ వల్ల వస్తున్నాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ agrobiodiversity plays an important role in sustainable development, such as provides many environmental services to animals, plants, humans and other species. ఈ అగ్రోబయోడైవర్సిటీ ప్రధానంగా ఏం చేస్తుంది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ చేస్తుంది, సుస్థిరమైన అభివృద్ధి అనేది చేస్తుంది. ఇక్కడ మెనీ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ మనకు అంటే అన్ని బయలాజికల్ సిస్టమ్స్కి, యానిమల్స్, ప్లాంట్స్, హ్యూమన్స్ అండ్ అదర్ స్పీసీస్ కావాల్సిన అన్ని ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ అంతా ఈ అగ్రోబయోడైవర్సిటీ వల్ల మనకు లభిస్తుంది. Biodiversity contribute in various ways to human health and nutrition by providing food and access to traditional medicine. ఇది ఇంకా మానవులకి ఆరోగ్యానికి, పోషణకు కావలసిన ఆహారాన్ని, ఆరోగ్యానికి కావలసిన సాంప్రదాయక మెడిసిన్స్ని ఇవన్నిటి కూడా లభించేటట్టు చేస్తుంది. Agrobiodiversity also help to reduce the pressure of agriculture on fragile areas, forests and endangered species, and this result in conservation of ecosystem structure and stability of species diversity. ఈ అగ్రోబయోడైవర్సిటీ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని సున్నితంగా ఉండే ప్రాంతాలు, అడవుల్లో అంతరించిపోయే జాతుల మీద ఉండే ప్రెషర్ని తగ్గించి అవి ఆ స్పీసీస్ అనేటివి లేకుండా కాకుండా వాటిని కూడా సస్టైనబుల్గా ఒక సుస్థిరంగా ఉండేటట్టు చేసి ఈ అగ్రోబయోడైవర్సిటీ అనేది ఈకోసిస్టమ్ స్ట్రక్చర్ని కాపాడుతుంది. ఈ అగ్రోబయోడైవర్సిటీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకేమవుతుంది, ఈకోసిస్టమ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది.
స్పీసీస్లో జాతుల వైవిధ్యంలో ఒక స్టెబిలిటీ స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. లేకపోయినట్టే ఈ అగ్రోబయోడైవర్సిటీ అనేది లేదనుకోండి, ఈ ఫారెస్ట్ ఏరియాస్ అంతా కూడా యూజ్ చేయడము, ఇర్రెస్పెక్టివ్గా ఈ స్పీసీస్ అంతా కూడా స్పీసీస్ డైవర్సిటీ అంతా పాడైపోవడం. ఇదంతా కూడా లేకుండా ఈ అగ్రోబయోడైవర్సిటీ help to reduce the pressure of agriculture on fragile areas, forests and endangered species, and this result in the conservation of ecosystem structure and stability of species diversity. ఆవరణ వ్యవస్థ యొక్క రూపాన్ని, తర్వాత జాతుల వైవిధ్యాన్ని కాపాడము, పరిరక్షణకు ఈ అగ్రోబయోడైవర్సిటీ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. Agrobiodiversity is the result of interaction between environment, genetic resources and management systems and practices used by culturally diverse people, and therefore land and water resources are used for production in different ways. ఈ అగ్రోబయోడైవర్సిటీ అనేది సింగిల్ యూనిట్ కాదనమాట. ఇట్ ఈస్ రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఎన్విరాన్మెంట్, వాతావరణము, పర్యావరణము, జెనెటిక్ రిసోర్సెస్, జన్యు వనరులు, మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇవన్నీ కలిసి ఈ డెవలప్ అయిన వ్యవస్థగా మనం ఈ అగ్రోబయోడైవర్సిటీని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకేమవుతుందంటే ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఇన్ డిఫరెంట్ వేస్. మిస్యూజ్ కాకుండా ల్యాండ్ని, వాటర్ రిసోర్సెస్ని మనం ప్రొడక్టివ్గా ఉపయోగించుకోవచ్చు. Local knowledge and culture can therefore be considered as integral parts of agrobiodiversity. Agrobiodiversity వచ్చేసి లోకల్ నాలెడ్జ్, కల్చర్, వీటి వల్ల ఈ అగ్రోబయోడైవర్సిటీ అనేది డెవలప్, బికాజ్ ఇట్ ఈస్ ది హ్యూమన్ యాక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్ దట్ షేప్స్ అండ్ కన్సర్వ్ దిస్ బయోడైవర్సిటీ. ఇదంతా కూడా హ్యూమన్స్ చేత చేయబడుతుంది. అందువల్ల ఇది బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి ఒక రూపాన్ని, పరిరక్షణను అందిస్తుంది. అగ్రికల్చరల్ బయోడైవర్సిటీ ఈజ్ నాట్ ఓన్లీ ది రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ, బట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఇట్ ఫర్ ఫుడ్ అండ్ అదర్ నేచురల్ రిసోర్సెస్. మానవుల వల్ల ఇది అగ్రికల్చర్ బయోడైవర్సిటీ అనేది ఏర్పడింది, కరెక్టే. అదొక్క వేనే కాదనమాట. హ్యూమన్ లైఫ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఇట్. ఈ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యింది హ్యూమన్ లైఫ్ ఫర్ ఫుడ్ అండ్ అదర్ నేచురల్ రిసోర్సెస్. ఆహారం కోసము, తర్వాత ప్రకృతి వనరుల కోసము, ఇవన్నీ ఈ మానవులు అనేది ఈ అగ్రికల్చర్ బయోడైవర్సిటీ మీద డిపెండ్ అయింది. అగ్రోబయోడైవర్సిటీ ఈజ్ వైటల్ ఫర్ సప్లయింగ్ ది రా జెనెటిక్ మెటీరియల్ ఫర్ బ్రీడింగ్ న్యూ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. కొత్త జాతులు మొక్కల్లో కానీ యానిమల్లో కానీ ఏర్పడడానికి కావలసిన జెనెటిక్ మెటీరియల్కి సప్లై చేయడానికి ఈ అగ్రోబయోడైవర్సిటీ అనేది చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. అగ్రోబయోడైవర్సిటీ ఆల్సో కెన్ హెల్ప్ ది ఫార్మర్స్ టు మేక్ ది ఫార్మింగ్ సిస్టమ్ మోర్ స్టేబుల్, resilient and sustainable by conserving soil and increasing natural soil fertility and soil. ఈ అగ్రోబయోడైవర్సిటీ ఫార్మర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఏ విధంగా అంటే సుస్థిరమైన పరిస్థితులు ఏర్పడడానికి, స్టేబుల్గా ఉండే కండిషన్స్ ఉండడానికి. ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ కూడా అంటే సాయిల్ని పరిరక్షించడం వల్ల, సాయిల్ ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేయడం వల్ల, సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం వల్ల ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది సాధిస్తూ ఉన్నాం. కన్క్లూజన్: అగ్రోబయోడైవర్సిటీ హ్యాస్ బికమ్ an international priority and is institutionalized through binding international legal agreement. ఈ agrobiodiversity now become a international priority. You can understand what is it by binding the international legal agreements. But it is clear that the conservation of agrobiodiversity is the prerequisite for the development of sustainable agricultural system. It is most important for development of sustainable agricultural system. Agrobiodiversity has a major role in providing food and promoting food security for the future. ఇప్పటికే కాదు, ఫ్యూచర్లో కూడా మనకు ఆహారము, ఆహార భద్రత, వీటన్నిటికీ కూడా
మూలం మేజర్ రోల్ ఏది అంటే ఆగ్రో బయోడైవర్సిటీ. థ్యాంక్ యూ స్టూడెంట్స్.